గత సంవత్సరము 2023 నుంచి నేను 2-3 వీడియోస్లో మాట్లాడిన విషయమే. మీకు ఈ బంగారం ధరలు అనేవి విపరీతంగా పెరుగుతాయండి. అంటే ఇంకా కూడా పెరుగుతాయి. ప్రస్తుతము హైదరాబాదులో కొన్ని ప్రాంతాల్లో మీకు ఏకంగా 73,000 రూపాయలు అని చెప్తున్నారు. అంటే 73,000 ప్లస్ 24 క్యారెట్ గోల్డ్. అంటే ఇది ఇంకా పెరుగుతుందా అంటే ఖచ్చితంగా పెరుగుతూ ఉంటాయి. కారణాలు మీరు తీసుకున్నారనుకోండి, యుద్ధ కాలం అంటే ఫస్ట్ మనము రష్యా యుక్రెయిన్ యుద్ధము. సో దీన్ని గమనించారు అనుకోండి, రష్యా పైన మీకు ఈ వెస్టర్న్ కంట్రీస్ వేసిన శాంక్షన్స్, దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా గోల్డ్ రిజర్వ్స్ మీద ఉంటుంది. కాబట్టి బంగారం ధరలు పెరుగుతాయి. అలాగే ఇవాళ ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధము. ఇక మూడవ అతిపెద్ద విషయం ఏమిటి అంటే నిన్నటికి నిన్న ఇరాన్ వాళ్ళు చేసిన చాలా పెద్ద ప్రకటన. మేము ఇజ్రాయెల్ మీద దాడులు చెయ్యబోతున్నాము, అమెరికా ఇందులో నువ్వు కలగజేసుకోకు. అంటే ఇరాన్కి ఇజ్రాయెల్ మధ్య యుద్ధము వస్తే ఇది మూడవ ప్రపంచ యుద్ధము అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకు అంటే ఇరాన్ వైపు నుంచి రష్యా వాళ్ళు రంగంలోకి దిగుతారు, ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా వెస్టర్న్ కంట్రీస్ వస్తారు. సో ఇలా మీరు చూసుకున్నారనుకోండి, బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీ దగ్గర ఏమాత్రము డబ్బు ఉన్నా బ్యాంకులో దాచుకోవడం కాదు, మీ యొక్క గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకోండి. ఇప్పుడు సడన్గా మీకు ఎవరో అంటే మీ కంపెనీ వాళ్ళు జీతాలు ఇవ్వలేము అన్నారు, మీకు ఒక 5 లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ బంగారం మీ ఇంట్లో ఉంటే ఎంత పెద్ద రిలీఫ్. కాబట్టి బంగారము అనేది ఇప్పుడు చాలా క్రిటికల్ అండి. దీన్నే మన భారత ప్రభుత్వము కూడా ఆలోచించింది. ఎందుకు అంటే చూడండి, ఇది యుద్ధ కాలము అంటున్నాం, అట్ ద సేమ్ టైం ఇంకొక వైపు చూశారనుకోండి, ప్రకృతి యొక్క మీకు ప్రవర్తన ఈ 2024లో మీకు విపరీతమైన ప్రకృతి విపత్తులను మనం చూడబోతున్నాం. మొన్న తాయ్వాన్ ఏప్రిల్ 3వ తారీఖు ఉదయము తాయ్వాన్లో వచ్చిన ఎర్త్క్వేక్, ఇదే భూకంపము ఒక్క నేపాల్లోనూ బంగ్లాదేశ్లోనూ ఇంకా భారత్ లాంటి దేశాల్లో వచ్చి ఉంటే 7.4 మ్యాగ్నిట్యూడ్, మీకు దేశము అతలాకుతలమండి. మీకు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించలేము. అలాంటిది ప్రకృతి విపత్తులు చాలా ఎక్కువ ఉంటాయి. మీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎల్ నీనో అలాగే లా నీనా ఈ ప్రాసెస్ ఈ సంవత్సరంలో ఉంటుంది. మీరు మేలో రాబోతున్న ఎండలు ఇవాళ మార్చిలో ఏప్రిల్లోనే మనం చూస్తున్నాం. ఇదే మీకు ఒక గొప్ప ఇండికేషన్. అంటే ఏంటి, ప్రకృతిలో ఈ సీజనల్ చేంజెస్ అని మాట్లాడతాం చూసారా, టోటల్గా మారిపోతున్నాయండి. ఎర్త్ యొక్క రొటేషనే పూర్తిగా మీకు మారిపోతున్నప్పుడు ఇలాగ మీకు ఈ కాలము అనేది కూడా మీకు అంటే ఒక రోజుకి మీకు 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు అన్న క్యాల్కులేషన్ కూడా రేపు మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో ప్రకృతిలో వస్తున్న మార్పులు, మనుషులు చేస్తున్న ఈ డిజాస్టర్, ఈ విధ్వంసము, ఈ 2 కారణాలు పెట్టుకున్నారు అనుకోండి, మీకు కొన్ని దేశాలు ఎంతలాగా సఫర్ అవుతారంటే ఇవాళ మనము 817 టన్నుల బంగారం రిజర్వ్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రకటించారు. దీని అర్థం ఏంటి, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి విపరీతంగా భారత్ బంగారం కొనడం మొదలుపెట్టింది. మన సెంట్రల్ బ్యాంక్ తన గోల్డ్ రిజర్వ్స్ని ఎంతలా పెంచుతున్నారు అంటే దీనికి మేజర్గా 4 రీజన్స్. ఒకటి మీరు చూసారనుకోండి, అమెరికా యొక్క డాలర్ రిజర్వ్స్ మనం బాగా ఉంచుకోవాలి. ఎందుకు, దీన్ని వీళ్ళు గ్లోబల్ కరెన్సీ అని చెప్పి ప్రమోట్ చేశారు. అమెరికా వాడి యొక్క మార్కెట్ ఎలా ప్రవర్తిస్తే వరల్డ్ మార్కెట్ దానికి అనుగుణంగా ఉండాలి అని చెప్పి ఒక నియమాన్ని వీళ్ళు పెట్టారు. దీనిని బ్రేక్ చేయడమే భారత్ యొక్క ప్రాథమిక లక్ష్యంగా ఇవాళ ఉంది. రష్యా, భారత్, చైనా లాంటి దేశాలు ఇవాళ చెయ్యబోతున్న పని ఇది. కాబట్టి నంబర్ 1 పొజిషన్ అన్నారనుకోండి అమెరికన్ డాలర్ యొక్క డామినేషన్. రెండవది మీరు చూసారనుకోండి బంగారం. ఏ దేశము దగ్గర ఎంత ఎక్కువ బంగారం రిజర్వ్స్ ఉన్నాయో వాళ్ళ దేశము బాగుంటుంది, వాళ్ళ జీడిపి బాగుంటుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క నామ్స్ బట్టి కూడా ఆ దేశం యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇదే కదా అంటారు, ఎందుకంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని అంటారు. అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇస్తున్న ఈ ఫెసిలిటీ, దీనిని వాడాలి అన్నా కూడా మీ ఎకనామిక్ కండిషన్స్ బాగుండాలి. అలాగే 4th రిజర్వ్ పొజిషన్ అంటారు. అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఒక దేశము చేస్తున్న సహాయం,
ఆ కరెన్సీని వీళ్ళు ఆ కరెన్సీ యొక్క వాల్యూని వీళ్ళు పెంచడం ద్వారా ఇది ఐఎంఎఫ్కి చాలా బెనిఫిట్. సో ఈ 4 ఫ్యాక్టర్స్లో మీరు చూసారనుకోండి, రెండవ ఫ్యాక్టర్ గోల్డ్. ఈ గోల్డ్ని మీరు ఎంతలాగా పెంచుకుంటూ వెళితే, ఎంతలా కొంటూ పోతూ ఉంటే, ఇవాళ ఏంటి డేటా, యూకేని మనం ఓడించాము, అలాగే సౌదీ అరేబియా, అంటే ఇంకా చెప్పండి వీళ్ళు ఇద్దరిని కలిపినా భారత్ యొక్క రిజర్వ్స్ ఎక్కువ. 2 దేశాల గోల్డ్ కన్నా మీ ఒక భారతదేశంలో ఎక్కువ గోల్డ్ ఉంది అంటే, ఇంకా నాలాంటి వాడిని అడిగారు అనుకోండి, జైశంకర్ గారు ప్రకటన చెయ్యాలి, మాతో పాటు యునైటెడ్ కింగ్డమ్ యొక్క బంగారాన్ని కూడా కలుపుతున్నామండి అంటే 300+ అని అనుకోండి. మీకు ఎంత అయింది? ఆల్మోస్ట్ 1100 టన్నుల పైగా భారత్లో బంగారం ఉంది. అదేంటి, వాడి బంగారాన్ని మనతో కలపడం అంటే వాడి దగ్గర ఉన్న గోల్డ్ అంతా మనదే కదా. కాబట్టి అది కూడా భారత్కు సంబంధించిన బంగారము కలిపి చెప్పినప్పుడు మీరు ఆల్మోస్ట్ చైనాకు చేరువలో ఉంటారు. వాడు గత 30 ఏళ్ల నుంచి బంగారాన్ని పోగు చేసుకుంటూ ఉన్నాడు. మనము జస్ట్ 2 to 3 ఇయర్స్లో వాడికి చేరువలో వెళ్ళిపోతున్నాము. అంటే భారత్ యొక్క ఈ గోల్డ్ పర్ఫార్మెన్స్ చూడండి, ఈ రిజర్వ్స్ మనం ఎంతలా పెంచుతున్నామో చూడండి. కాబట్టి ఒక స్టేజ్లో జపాన్ చైనాను కూడా ఓడించే సిట్యువేషన్ మనకు ఉంటుంది. అలాంటి ఒక పని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు చెప్తున్నారంటే ఫ్రెండ్స్, ఓవరాల్గా గ్లోబల్గా ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి చూసారా, వీళ్ళ స్లో డౌన్ని మీరు గమనించండి. వీళ్ళ పర్ఫార్మెన్స్ బాలేదండి. ఒక అమెరికా యొక్క ఫెడరల్ బ్యాంకింగ్ సిస్టమ్ అనండి, చైనా అనండి, రష్యా, యూరోప్ యూనియన్ దేశాలను చూడండి, ఎక్కడా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పర్ఫార్మెన్స్తో మీరు పోల్చుకున్నారంటే దరిదాపుల్లోకి వీళ్ళు రాలేరు. ఎందుకంటే మన జీడిపియే చెప్తుంది 8.4% సాధించిన ఒక దేశము అమెరికా లాంటి దేశాలు 2% కూడా వీళ్ళు సాధించలేకపోతున్నారు. అంతలాంటి ఒక మెల్ట్డౌన్, అంతలాంటి ఒక ఇన్ఫ్లేషన్, చాలా తీవ్ర స్థాయిలో రెసిషన్లో ఉండే యూరోప్ యూనియన్స్. సో టోటల్గా యుద్ధము అనేది వీళ్ళ జీవితాలలో పెను మార్పులను సృష్టిస్తున్నాయండి. జర్మన్ లాంటి ఒక ఆటోమొబైల్ మేజర్ ఎలాంటి ఒక దేశము ఇవాళ నానా యాతనలు పడుతున్నారు. ఎన్నో కార్ల ప్రొడక్షన్లు వాళ్ళు ఆపేస్తున్నారు. ఎందుకు? చెయ్యలేకపోతున్నారు. సో ఈ టైం మీకు భారత్కి అనుకూలమైన ఒక సమయం అండి. మనకే ఈ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. అలాంటిది ఇవాళ మనము చేస్తున్న ఒక వైజ్ డిసిషన్ ఏమిటంటే గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకుంటూ వెళ్ళడము. ఇంకా కూడా సార్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం ఒక్కడమే ఇలా చేస్తున్నామంటే వీక్లీ డేటాను తీశారనుకోండి, 6 టన్స్ ఆఫ్ గోల్డ్ భారత్ ఎవ్రీ వీక్ కొంటున్నట్టుగా డేటా చెప్తుంది. ఇది ఎక్కడ నుంచి మీకు? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంటారు, లండన్కి సంబంధించిన ఒక సంస్థ, వాళ్ళు ఇచ్చిన డేటానే మాట్లాడుతున్నాను. కానీ ఇండియా ప్రతి వారము కూడా ఇలాగా బంగారాన్ని పెంచుకుంటూ వెళ్తుందంటే పోటీగా చైనా వాడు ఒక్క జనవరి నెల 10 టన్నుల బంగారం వాడు కొన్నాడు. అలాగే టర్కీ వాడు ఏకంగా 11+ టన్నులు. కజకిస్తాన్ లాంటి చిన్న దేశాలు కూడా విపరీతంగా బంగారము అనేది కొంటున్నారు. అంటే ఈ పోటీలో మనము నంబర్ 1 పొజిషన్లో ఉండాలి. తక్కిన దేశాలను దాటాలి. మన గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయనుకోండి, రేపు ఏం జరిగినా ప్రపంచం ఒక రెసిషన్లోకి వెళ్ళిపోవచ్చు, హై ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు, మీకు ఎక్కడ చూసినా కూడా మీకు తినడానికి తిండి కూడా అంటే ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఈ రష్యా యుద్ధము వల్ల రావచ్చు. ఈ టైంలో మీకు శ్రీరామ రక్ష ఏమిటి అంటే మీ బంగారం రిజర్వ్స్. ఇది ఎవరికైనా, దేశానికే కాదు, మన ఫ్యామిలీస్లో కూడా అంతే కదండి. బంగారం ఎంత ఎక్కువ ఉంటే అంత సేఫ్టీ మనం ఫీల్ అవుతాం. చేతిలో డబ్బు లేకపోయినా గోల్డ్ ఉంది కదా అన్న ధైర్యం మనకు ఉంటుంది. ఇదే ఆలోచన ఇవాళ భారత ప్రభుత్వం కూడా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చేస్తున్నారు అన్నప్పుడు ఇలా ఇంకా మనము ఈ గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకుంటూ వెళితే మనము లిటరల్గా అమెరికా, రష్యాకు చేరువలోకి వెళ్ళిపోతాము. రష్యా వాళ్ళు కూడా ఇవాళ గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకునే ఈ పనిలో ఉన్నారు. మరి ఇలాగ భారత్ ఇంతలా బంగారము కొనడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు మీ దగ్గర ఎంత బంగారం ఉంది? దీన్ని రాయండి, నేను చెప్పను. ఈ ఉండడం వల్ల ఉన్న సదుపాయాలేంటి ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.